హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కళ్యాణ్ పడాల గురించి ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క వాళ్ళ జర్నీ మాట్లాడదామని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తారని అనుకుంటున్నా. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? రపా సబ్స్క్రైబ్ కొట్టండి. రపా కళ్యాణ్కి ఓటేయండి. కళ్యాణ్ గురించి కళ్యాణ్ ముందుగా అగ్ని పరీక్షకు వచ్చాడు. అగ్ని పరీక్షకు వచ్చిన ఫస్ట్ వచ్చినప్పుడే శ్రీముఖికి ఒక స్వెటర్ వేసాడు. శ్రీముఖి ఏమో నన్ను ఎత్తుకుంటావా అని ఒక టాపిక్ వచ్చింది. అది భలే వైరల్ అయింది. ఒకటి ఆయన మీద రెస్పెక్ట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ సూపర్, చాలా రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్. ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్ అని ఒక రెస్పెక్ట్. ఆర్మీస్ అంటే ఎంతమందికి రెస్పెక్ట్ ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా నాకైతే ఫుల్ రెస్పెక్ట్. ఒక ఆర్మీ పర్సన్ అంటే చాలా రెస్పెక్ట్. తర్వాత అగ్ని పరీక్షలో శ్రీముఖికి ఫన్ చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు వస్తావు కదా, మళ్ళీ ఎలిమినేట్ అంటే ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ హౌస్లో పోకపోతే నీకు లీవ్లు ఇస్తారంటే లీవ్లు ఇస్తారండి అని వాళ్ళే మాట్లాడతాడు. నేను ఏదో భాషని కించపరిచినట్టు అయితే మాట్లాడలే, రియల్ చెప్తున్నా. నాకు భలే అనిపించింది. ఆ రోజైతే సూపర్ అనిపించింది నాకు కళ్యాణ్ని. అయితే నేను కూడా ఓటేసాను అనుకోండి అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు. ఓకే రావాలి అని. తర్వాత అగ్ని పరీక్షలో వచ్చాడు. తర్వాత ఓటన్ని బాగా ప్రచారం అంటే అన్నిటికి పోయి ఓట్లు వేయించుకున్నాడు. బస్సులో ట్రావెలింగ్లో చూసిన కొన్ని ఆయనవి అన్ని దగ్గర పోయి ఓట్లు వేయించుకున్నాడు. ఆయన బిగ్ బాస్ హౌస్లకు ఎంట్రీ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్లకు ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ హౌస్లకు ఫస్ట్ ఎంట్రీ అయిన ఒక పర్సన్ ఎవరంటే కళ్యాణ్ ఎంట్రీ అయ్యాడు. ఎంట్రీ అయినాక బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్గా ఉండడానికి ముందు మనం కళ్యాణ్ విషయాలు ఈ జర్నీ మొత్తం మాట్లాడుకుందాం. మనం బిగ్ బాస్ అంతా మాట్లాడలేం, బిగ్ బాస్ అంతా చూపించలేము. కాబట్టి మనకు వచ్చినట్టు మనం మాట్లాడదామని అనుకున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ. ఈ టాప్ 5 ఉన్న ప్రతి ఒక్కరు ఒక విన్నరే. ఈ టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్ అనే నేను చెప్తాను. 100% విన్నరే. అయినాక కళ్యాణ్ ఇంకా ఫస్ట్ 3 వీక్స్ ఏంద్రా బాబు ఈ అబ్బాయి ఏం చేస్తున్నారా నాయన, ఈ అబ్బాయి ఏం గేమ్స్ ఆడుతున్నాడు, ఇలా ఉన్నాడు. 3 వీక్స్ నుంచి ఎవరైనా నామినేషన్ చేసింటే 100% కళ్యాణ్ ఇంటికి పోతుండే. 100% నేను రాసిస్తా. కానీ ఆ 3 వీక్స్ ఎవరు నామినేషన్ చేయలే. కళ్యాణ్ నామినేషన్లో కూడా రాలేడు. ఇంకా తర్వాత 3rd వీక్ అయిపోయినాక 4th వీక్ ఓకే 4th వీక్ అంటే ప్రియా, శ్రీజ వీళ్ళ ఫ్రెండ్స్. ఎందుకంటే అగ్ని పరీక్షలో ఉన్న డెమో కూడా వీళ్ళు మంచి ఫ్రెండ్స్. అయినాక వీళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. తర్వాత వీళ్ళు గేమ్స్ తర్వాత ప్రియతో ఎక్కువ ఉండేది. శ్రీజతో అంత ఎక్కువ కాదు కానీ ప్రియతో చాలా ఎక్కువ ఉండేది. ఒక అక్కలాగా ఉండేది. కానీ అది బయటికి వేరే విధంగా పోయింది. కానీ అది అక్కలాగా ఉండేది. చాలా మంచిగా ఇద్దరు ఓకే. తర్వాత చాలామంది కొన్ని మాటలు అన్నారు. పాపం చాలా బాధ అనిపించేది. ఓకే. తర్వాత ఓకే అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిలు అది ఇది అని మాట్లాడారు. నేను తర్వాత చెప్తాను ఆ విషయము. తర్వాత 3rd వీక్లో కళ్యాణ్ ఇమాన్యుల్ ఆడిన గేమ్ నుంచి ఆయనకు మాత్రం హైలైట్ వచ్చింది అనుకోండి. హైలైట్ అనుకుంటా ఇది కదా కళ్యాణ్. అప్పటి నుంచి గ్రాఫ్ పెరిగిపోయింది. 100% గ్రాఫ్ గెలిచిపోయింది. 2nd వీక్ వచ్చిన మన ఎవరు దివ్య ఏం వేసింది, కళ్యాణ్ని ఏదో పెట్టిండు. టాప్ 12లోనో ఎక్కడనో పెట్టేసింది కళ్యాణ్ని. ఎందుకంటే ఏం గేమ్ ఆడతలేడు అని. ఈరోజు కళ్యాణ్ ఏడున్నాడండి? టాప్ 1, 2 ఈ రెండిట్లోనే ఉన్నారు. అది ఎంతమందికి తెలుసు. తర్వాత తర్వాత నాకు సార్ కూడా 3 వీక్స్ ఏం గేమ్ ఆడుతున్నావు అయ్యా, నీ గేమ్ స్టార్ట్ చేయి కూడా చాలా మాట్లాడినాడు సార్ కూడా. తర్వాత గేమ్ కంబ్యాక్ ఇచ్చాడు. గేమ్ గురించి చాలా బాగా ఇచ్చాడండి. నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఫ్రెండ్స్తో చాలా మంచిగా ఉండేది. ఫ్రెండ్స్కి చాలా మంచి పాయింట్స్ చెప్పేది. తర్వాత ఇతనికి బ్యాన్ వస్తుందని ఇతన్ని చాలాగా ఉండేవాళ్ళు. మంచిగా గేమ్స్ ఆడేవాళ్ళు. మంచిగా ఉండేది. నామినేషన్కి భయపడకుండా అట్లా. తర్వాత ఇమాన్యుల్తో వీళ్ళిద్దరితో గేమ్ ఆడి గెలుచుకున్న అప్పటి నుంచి నామినేషన్కి భయపడకుండా ఏదైనా సూపర్ ఆడేవారు. ఇతనికి తనుజ అంటే ఇష్టం.
మన అందరికీ తెలుసు తనుజ అంటే ఇష్టం. అది ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా ఇష్టం. ఒక క్లాస్లో మనం ఒక క్లాస్లో ఉన్నప్పుడు అందరూ ఒక అమ్మాయి క్రష్ కూడా ఉంటుంది, అలాంటి క్రష్ అనుకోండి, తనుజ అంటే ఇష్టం. తర్వాత రీతు ఒక మంచి ఫ్రెండ్. టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ ఉంటారు. చిన్న చిన్న గొడవలు, టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్, అలాంటి ఒక మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు చాలా గొడవాడేవాళ్ళు. వీళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు, చాలా మంచిగా ఉంటారు. చాలా చూడముచ్చటగా అనిపించేది వీళ్ళిద్దరిని చూస్తుంటే. ఫ్రెండ్స్ కూడా ఓకే. డెమాన్తోన కొన్ని విషయాల్లో ఒకటే పాయింట్ పట్టుకొని దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాడు కదా, అది ఒక్కటే నాకు నచ్చలేదు కళ్యాణ్తోన. ఓకే, కళ్యాణ్తోన కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అనగా అదొకటి నాకు నచ్చలేదు. అదే కనుక ఒక ఆవిడ వచ్చింది బయట నుంచి, ప్రైస్ స్టోన్స్ వచ్చినాక అందరూ కళ్యాణ్ని కొంచెం ఓకేలే అనుకున్న తర్వాత కూడా కళ్యాణ్ని ఒక అమ్మాయి అన్నది ఆడోళ్ళ పిచ్చోళ్ళని చాలా తప్పుగా మాట్లాడింది ఆ అమ్మాయి. నాకైతే చాలా తప్పు అనిపించింది ఆ రోజు. ఆడోళ్ళ పిచ్చోళ్ళు, అదే నా మీద చెయ్యి వేసింటేనా తొక్కి నారదీసుంటే అని అలా కూడా మాట్లాడింది ఒక ఆవిడ. తర్వాత కళ్యాణ్కి చూపించిన ఆ వీడియో తర్వాత మన తనుజకు చూపించారు అని. అయినా తనుజకే లేని ప్రాబ్లం మనకి ఎందుకండి అనే ఒక రేంజ్లోకి వచ్చింది. రియల్ చెప్తున్నా, తనుజకే లేని ప్రాబ్లం మనకి ఎందుకండి అని ఒక రేంజ్ వచ్చింది చూడు, అలాంటి రేంజ్ వచ్చింది. తర్వాత వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. సంజన గారు ఒక మాట ఉన్నారు నామినేషన్లో. కళ్యాణ్ అన్న మాటలు చెప్తున్నా, అన్నీ చెప్తా, గుడ్ ఆర్ బ్యాడ్ రెండు. సంజన గారు ఒక మాట అన్నారు, సెలబ్రిటీని పెట్టుకొని సెలబ్రిటీస్ని పక్కన పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు కళ్యాణ్, వాళ్ళని అడ్డు పెట్టుకోకపోతే నువ్వు ఎక్కడ ఉండబట్టి లో క్లాస్ మిడిల్ క్లాస్ అని అలా మాట్లాడింది. ఆ రోజు కూడా సంజన గారిని చూస్తే ఫుల్ కోపం వచ్చింది. అలా కొంచెం సింపతి కూడా వచ్చేసింది. తర్వాత అందరు అడ్డు పెట్టుకొని ఆడుతున్నావు కళ్యాణ్ అని అన్నారు. అప్పుడు కూడా ఓకే, గేమ్ ఏం ఆడాలో అది అంటారు. తర్వాత దివ్య వచ్చినాక టాప్ 12లో పెట్టింది, 12 అక్కడ పెట్టింది. తర్వాత టాప్ 12లో పెట్టినా కూడా ఏమనలేదు. ఓకే, నా గేమ్ చేంజ్ చేసుకుందాం అనుకుంటూనే ఉన్నాడు, అదే మైండ్ సెట్లోనే ఉన్నాడు. తర్వాత టాప్ 12లో పెట్టినాక కూడా ఒక్క మాట అనలేడు, ఒక మాట అనలేదు. ఇదే కదా గేమ్, ఇది అని అన్నాడు. తర్వాత ప్రియా పోయింది, శ్రీజ పోయింది. ఇంకా కొంచెం ఎమోషనల్గా కూడా కిందికి పోయిందంటే, అరే వీళ్ళందరూ పోతున్నారు ఏంది, నేను గేమ్ ఏం ఆడుతున్నా, నేనేం చేస్తున్నా, వీళ్ళందరూ పోతున్నారు, నేను ఆడాలి అని ఒక థింక్ ఉంటుంది చూడు, అలా. తర్వాత శ్రీజను నామినేట్ చేసి పంపించేశారు 5 స్టోన్స్. అప్పుడు ఇంకా ఏడ్చారు, అరే నా ఫ్రెండ్స్ అందరు పోతున్నారు, నేనేం ఆడుతున్నా, ఇంకా గేమ్ ఎలా ఆడాలని కూడా చాలా బూస్టప్తో చాలా విధాలుగా బూస్ట్ తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత శ్రీజ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. శ్రీజ వచ్చింది, మళ్ళీ ఎలిమినేట్ అయ్యింది. తర్వాత కొన్ని రోజులకు దివ్యతో ఉండేటోడు, తనుజతోన రీతుతోన వీళ్ళు వీళ్ళతో దగ్గర ఉండేవాళ్ళు. ఇమాన్యుయల్తోనే ఎక్కువ ఉండేటోడు. తర్వాత చాలా మంచిగా. తర్వాత ఒక చిల్డ్రన్స్ డే వచ్చింది. చిల్డ్రన్స్ డే నుంచి ఆయనకి ఇంకా గట్టి పోటీ ఇచ్చింది అనుకోని, గట్టిది వచ్చింది అంటే సింపతి కూడా వచ్చింది అతనికి, ఏడుచుకుంటా అదే వచ్చింది. తర్వాత ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్, చిన్నప్పుడు ఫొటోస్ పంపించమంటే చిల్డ్రన్స్ డే రోజు వాళ్ళ అమ్మ నాన్న ఇతన్ని ఏం చేసిందంట, ఒక హాస్టల్లో వేసి హాస్టల్లో ఇతనంటే ఓకే, ఇతనంటే పడడం అట్లా అని వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు ఉండడం వల్ల పాపం ఎవరైనా ఇంకా అంతే ఉంటారు కదా, ఏడ్చిండు. అంటే నాకు చిన్నప్పుడు ఒక ఫోటో లేదు, అది లేదు ఇది లేదు అన్నాడు. కానీ ఫోటోలు ఉన్నాయి, కానీ ఫోటోలు ఏమో ఉన్నాడు. ఒక హాస్టల్లో వేసి ఆ హాస్టల్లో తనని వాళ్ళ అమ్మ నాన్న వచ్చేవాళ్ళు కాదంట. ఎందుకు వచ్చేవాళ్ళు కాదంటే ఆడుకునే వరకు 2000 అవుతుంది. అదే 2001 కేసే వాడు ఏదైనా యూజ్ చేసుకొని తింటాడు కదా, అదే వానికి ఎందుకన్నా అవుతుంది కదా అని ఆ థింగ్తోనే పోలేరంట. అంతే, ఆడ తప్పు అయితే లేదు, ఆ థింగ్తోనే పోలేరంట. పోకపోవడం తర్వాత కళ్యాణ్ కూడా చెప్పేశాడు. తర్వాత కొన్ని రోజులకు ఫ్యామిలీ టైం వచ్చింది. ఫ్యామిలీ వచ్చే వీక్ అయితే అప్పుడు సంజన గారికి బాంబు వల్ల వాళ్ళకు మీ ఫ్యామిలీ రాదు అని చెప్పారు. మీ ఫ్యామిలీ రాదంటే సార్ నేను నా ఫ్యామిలీ ఇచ్చేస్తా అంటారు. అప్పుడు నాకు సార్ తిట్టేశాడు, ఎందుకు హాస్టల్కి రాలేరని, అమ్మ నాన్న హాస్టల్కి రాలేరని. ఇప్పుడు ఏంటంటే లేదు సార్ వాళ్ళు అర్థం చేసుకోగలంటే ఎందుకు ఇస్తున్నావు ఎందుకు అని భలే మాట్లాడతారు. నాకు సార్ ఆ విషయంలో సూపర్ అనిపించింది. తర్వాత ఫ్యామిలీ టైం, ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. వాళ్ళ అమ్మ వస్తుంది, లక్ష్మి లక్కీ అన్నారు, లక్ష్మి అని అన్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిండు, మర్చిపోయినా సారీ. వాళ్ళ ఫ్యామిలీ ఒకానొక టైంలో వాళ్ళు చాలా రిచ్ అంట, చాలా మనీ ఉండేదంట, చాలా గోల్డ్ ఉందంట. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని విషయాల్లో లాస్ కావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఉండే
అన్నీ పోయాయంట. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీకి గోల్డ్ పోయిందంట, చాలా బీద పరిస్థితికి వచ్చారంట, అంటే లాస్ అయిపోయారు, హెల్త్ ఇష్యూస్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మ వచ్చినాక లక్ష్మి అంటూ 15 minutes, ఆ టైం కూడా సంజనాకి 5 minutes ఇస్తా అందరూ హౌస్ మేట్స్ అందరు తిట్టంగా 1 minute ఇచ్చిండు, 14 minutes పెట్టుకుంటూ వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చినాక మంచిగా మాట్లాడింది, విన్నర్ అవుతాడు నాకు మాట ఇవ్వని ప్రామిస్ చేసుకుంది వాళ్ళ అమ్మ. నిజంగా సూపర్ అనిపించింది. అయినాక వాళ్ళ అమ్మ నిజంగా విలేజ్, మనం ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా అలానే ఇట్లా విలేజ్లో ఉండేవాళ్ళు ఏంటంటే అంతే, వాళ్ళు అంతే ఉంటారు. అలానే చాలా ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెంట్. అలానే వాళ్ళ అమ్మ కూడా వచ్చి మాట్లాడి, ఏందిరా మనసులో పెట్టుకున్నావా అదంతా, ఏంది మనసులో పెట్టుకున్నావా అని, కప్పు గెలుచుకొని రావాలంటే సరే అమ్మ అని చెప్తారు. తరంగా లక్ష్మణ్ రావు పడాలా, లక్ష్మి పడాలా, కళ్యాణ్ పడాలా అని చాలా బాగా చెప్తుంది. ఒక మోటివేషన్ లాగా సూపర్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరికైనా అది గూస్ బంప్స్ అండి. మనలాంటి వాళ్ళు ఆడికి పోలే 100% పోతే బాగుంటుంది అని ఒక ఫ్యామిలీ వీక్ వాళ్ళకు ఉండి వాళ్ళ అమ్మ నాన్న నీకు తెప్పించుకోవడం అంటే, ఒక సామాన్యుడు పోయి, డెమోన్ అయినా కళ్యాణ్ అయినా ఇద్దరు సూపర్ అనుకోండి, సామాన్యుడు పోయి ఆడుకొని తెప్పించుకొని అక్కడ వాళ్ళతోనే గేమ్స్ ఆడడం, అక్కడ వాళ్ళతో నుండి వాళ్ళ అమ్మ నాన్నని లోపలికి రప్పించిందంటే నాన్ననే గెలిచింది అనుకోండి, ఆడనే కళ్యాణ్ గెలిచింది అనుకోండి, ఇంకా విన్నర్ కూడా అయితే ఇంకా బాగుంటుంది కదా అని అదొక థింగ్. అయినాక తర్వాత ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోతున్నప్పుడు తనుజ శారీ గిఫ్ట్ ఇవ్వడం, తనుజకి శారీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఎందుకు మా అమ్మకి ఎందుకు ఇచ్చావు అని అంటే, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను అని అంటారు. తనుజ కూడా ప్రేమ ఉంది కానీ బయటికి చెప్తలేదు అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో చెప్పండి. తర్వాత ఇంకా ఇచ్చారు. తర్వాత వాళ్ళ నాన్న టాప్ 5కి కళ్యాణ్ పోవడానికి మెయిన్ రీజన్ కూడా వాళ్ళ నాన్న టాప్ 1-2లో ఉండడానికి కూడా వాళ్ళ నాన్న అని నేను 100% చెప్తా. వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలు గూస్ బంప్స్ అండి, గూస్ బంప్స్. నిజంగా ఒకరిని మనం తొక్కి రాకూడదు, మనది మనం ఉండాలి. కప్పు గెలిచామా లేదా కాదు, మనుషులని గెలిచామా లేదా అదేరా అని భలే చెప్తాడు. సూపర్ అండి, వాళ్ళ నాన్న మాత్రం సూపర్ చెప్పిండు. సూపర్, చాలా మంచి చెప్తుండు. తర్వాత దానివల్ల ఇతను విన్నర్ మెటీరియల్ కూడా అయిపోయాడు. తర్వాత హైపరాది గారు వచ్చి, ఒక కామనర్ విన్నర్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయంటే నిన్ను చూసని కళ్యాణ్, నీకు ఏడ మాట్లాడాలి, ఏడ ఎట్లుండాలో అట్లా మాట్లాడుతూ, ఏడ ఏం చేయాలి అంటే, ఏడ ఎలా మాట్లాడాలో, ఎవరితోనే ఎంత మాట్లాడాలో, ఎవరితోనే ఎలా ఉండాలో అదంతా క్లారిటీ ఉంది కళ్యాణ్కి. నిజం. గేమ్స్ అయినా స్కెచ్లు వేస్తాడు, హైలైట్ స్కెచ్లు వేస్తాడు. ఇక్కడ పోతే ఇటు పోతే ఇది అవుతుంది, అటు పోతే అది అవుతుంది అని చెప్పే ఒక గూస్ బంప్స్ అనుకోండి. నిజంగా గూస్ బంప్స్. జర్నీ మాత్రం గూస్ బంప్స్ అనుకోండి. కళ్యాణ్ డిమాండ్ జర్నీ మాత్రం గూస్ బంప్స్. తర్వాత నాకు సార్ తర్వాత ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన తర్వాత నాకు సార్ కూడా చాలా విషయాలు తిట్టిండు. ఒకానొక టైంలో చాలా తిట్టాడు మీన్స్ అంటే ఏదో తప్పుగా అలా అనుకోకండి. ఒక గేమ్ ఆడు, స్టార్ట్ చేయి అని మస్తు అన్న తర్వాత గేమ్ ఆడిండు. ఒక లేవల్ ఆడిండు, లేవల్ అంటే లేవల్. తర్వాత తనతో నా ఫ్రెండ్గా ఉండడం ఇష్టం. తనుజ కూడా నీ లైఫ్ నాది, నా లైఫ్ నీది, బయటికి వెళ్ళినాక అలా చెప్పినప్పుడు కూడా చాలా బాధపడ్డాడు. సరే అని అనుకున్నాడు. తర్వాత తన ఫ్రెండ్ రీతు ఎలిమినేషన్ అయింది, తన అక్క ప్రియ ఎలిమినేషన్ అయింది, తన ఇంకొక ఫ్రెండ్ శ్రీజ ఎలిమినేషన్ అయ్యాడు. ఆ ఎలిమినేషన్లను కూడా భరించుకుంటూ ఫ్రెండ్స్ బయటికి పోయినా కూడా చూసుకుంటూ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ ఉన్న మంచి అబ్బాయి మన కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ రీసెంట్గా ఇంకా నువ్వు విన్నర్ మెటీరియల్ నీకు ప్రైజ్ ఇంత మనీ వస్తే నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే కూడా, ఓకే సార్ నేను ఇది మా అమ్మకు గోల్డ్ ఇప్పించాలనుకుంటున్నాను. కొన్ని సిచ్యువేషన్లో నన్ను ఎవరినైనా అడాప్ట్ చేసుకొని వాళ్ళని పెంచాలి అంటే, ఎవరైనా అడాప్ట్ చేసుకొని వాళ్ళని చూసుకోవాలి అని ఒక థింక్ ఉంటుంది కదా, అట్లాంటిది కూడా నాకు ఉంది. ఒకానొక టైంలో నాతో మనీ లేవు సార్, నాకు అడాప్ట్ చేసుకొని చూసుకోవాలని ఉంది కానీ నాతో మనీ లేకుండే, దానివల్ల నేను ఏం చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఒక 2-3 పిల్లలను తీసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళని 2-3 పిల్లల్ని తీసుకొని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించాలి అనే ఒక కోరిక సార్ నాకు. అలాంటి ఒక కోరిక అని అన్నాడు. సూపర్ చెప్పాడు నిజం.
కళ్యాణ్ పడాలా కళ్యాణ్ పడాలా ఒక ఆర్మీ లాగా వచ్చి ఇతను ఏవి షూట్ అయినా సూపర్ ఉంటుందని నా ఒపీనియన్. నిజంగా ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. మీ ఎంతమందికి అనిపించింది అంటే నేను చెప్పిన విధానం మీకు ఎంతమందికి నచ్చిందో ఎలా చెప్పాలంటే ఇంకెంత చెప్పినా తక్కువనే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంద్రా బాబు కళ్యాణ్ ఎంత మంచోడు అని అనిపిస్తుంది. ఒక్కటి డెమాన్ దగ్గర కూడా ఫ్రెండ్తోనే కూడా ఎంత ఉండాలో అంతే ఉన్నాడు. కానీ ఇంకా వాళ్ళిద్దరు ఇంకా డెమాన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు సీతమ్మవాకిలో సిరిమల్ల చెట్టులా ఇద్దరు మాట్లాడుకుంటారు, కొడవాడతారు, అరే 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 ఎప్పుడో ఒకసారి ఎట్లా ఉంటాడు అలా అనిపించేది నాకు. అనిపిస్తుంది కూడా ఇప్పుడు కూడా నాకు అంత బాగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కళ్యాణ్ పడాలని చూస్తే మీకు ఎంతమందికి అలా అనిపించిందో ఒక కామనర్, మన ఇంట్లో అన్న, మన ఇంట్లో తమ్ముడు, మన ఇంట్లో పర్సన్ అట్లాంటి వాళ్ళు కామనర్స్ పోయి ఒక బిగ్ బాస్ హౌస్లో పెద్ద టెలివిజన్లో కామనర్గా ఉండి టాప్ 1లో ఉండి విన్నర్ అయితే అది ఒక లెవెల్ అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా లెవెల్. మీకు ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజం చెప్తున్నా విన్నర్ అయితే ఇంకా సూపర్. విన్నర్ మెటీరియల్ మాత్రం సూపర్ 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 అవుతారు. మీకు ఎంతమందికి అనిపిస్తుంది ప్రతి ఒక్క జర్నీ ఇలానే పాజిటివ్గానే చెప్తాను, ఎలాంటి నెగిటివ్స్ చెప్పాను. చాలామంది ఒకరిని నెగిటివ్ అట్లా, నేను ఎవరికి నెగిటివ్ చెప్పాను. చాలా మంచిగా ఒక సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోతున్నప్పుడు అందరి గురించి ఒక్కొక్క స్టోరీ చెప్పాలని నాకు అనిపించింది అంతే. అందుకోసం నేను చెప్తున్నాను. నిజంగా మీకు కానీ ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో అందరూ ఆల్ ద బెస్ట్. కళ్యాణ్ ఫ్యాన్స్కి ఓట్ వేయండి. కళ్యాణ్ని గెలిపించుకోండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నేను బాగా చెప్పానా? ప్లీజ్ నచ్చితే బాగా చెప్పారు ఓట్ ఫర్ కళ్యాణ్ అని కమెంట్ చేయండి. బాయ్.